ఇప్పటికిప్పుడు నేను అడుగుతున్నాను, శ్రీనివాసుడికి స్వామివారికి ఇవ్వవలసినటువంటి దాన శ్రీదేవి భూదేవి అమ్మవారి తరపు మీరు అందరూ ఉన్నారు కదా, అందరూ ఉన్నారు. మరి అందరం కలిసినట్టుగా నేను ఒక్కొక్కటి అడుగుతుంటాను, అది ఇస్తారా ఇవ్వరా అనేది మీ ఇష్టం. స్వామివారి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవాక సన్నిధిలో జరుగుతున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల తరపున మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నాను. ఒక తులం బంగారం పెట్టండి. ఏంటండి పంతులు గారు, తులం బంగారం ఇప్పుడు ఎంత రేటు ఉందో తెలుసా మీకు? ఇప్పుడు ధరించేంత లేదండి స్వామి మాకు అని నవ్వుతూ సమాధానం చెప్పారు. పోనీ బంగారం పెట్టకపోయినా పర్వాలేదు, శ్రీనివాసుడికి కనీసంలో కనీసమైనా 1 కిలో వెండి ఇప్పియండి. మళ్ళీ నవ్వుతూ సమాధానం చెప్తున్నారు. కిలో వెండి 2 లక్షల పైబడి ఉంది స్వామి, ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అడిగారు. సరే అది పోని, అందరి సమక్షంలో ఒకటి అడుగుతారు. మన ఆర్యవేశ్వరుని మిగతా వచ్చినటువంటి భక్తజనులని ఆలయ కమిటీ సభ్యులందరినీ అడుగుతున్నాను. స్వామివారికి కన్యాదానం కొరకు ఈ వెంకటరెడ్డి నగర్ ప్రాంగణంలో వాసవి నగర్ అయినా, శ్రీనివాసపురం అయినా, అంబర్పేట అయినా, రామందాపూర్ అయినా, ఎక్కడైనా సరే ఒక 50 గజాల ల్యాండ్ ఇప్పియండి. మీకు పుణ్యం ఉంటుంది. 50 గజాల ల్యాండ్ 2 లక్షలైనా పెట్టలేకపోతున్నాం మంత్రి గారు. ఇక్కడి నుంచి ఎక్కడ ఇస్తాము? 50, 60, 70 లక్షల దాకా ఉంటుంది. ఇక్కడ మా వల్ల కాదు. సరే ఇవన్నీ వదులుతున్నారు కదా, ఇప్పటికిప్పుడు క్షణంలోనే స్వామివారికి అది ఇష్టమైనటువంటి ఒక దానంలో స్వామివారి ఎప్పుడు కొలువు తెచ్చే దానం, ఒక దానం అతనే అందులో ఎప్పుడు కొలువై ఉంటారు. అదే ఇప్పుడు తక్షణమే ఒక వివాహం అయిపోయి, అనగా ఈ రోజు ఇప్పుడు మొదలు పెడుతున్న వివాహం అయిపోయిన తర్వాత సాయంకాలం వరకైనా పర్వాలేదు దానం చేయవచ్చండి. ఇప్పుడు తక్షణమే ఫ్లైట్ బుక్ చేసుకొని నేపాల్ వెళ్ళి గంటకి నది నుంచి సాలగ్రామ దానం చేయండి. చేస్తారా? అలా కుదరదు పంతులు గారు. ఇలా ఎన్ని కుదరదు అంటే మరి ఏం చేయాలయ్యా? ఏం చేస్తే ఆయన ఇవ్వాలి కన్యాదానం? ఏమి ఇచ్చినా సరిపోతుందా స్వామికి? ఒకటి ఉంది, అదేమిటంటే ధన రూపేణ డబ్బులు ఇవ్వవచ్చు కన్యాదానం కొరకు. అలా డబ్బులో కూడా ఈ కన్యాదాన దంపతులు ఎవరైతే ఉన్నారో స్వామివారికి సంబంధించినటువంటి కన్యాదాన సంభావన మీ రక్షాసూత్రంలో పెట్టుకోవాలి. కంకణంలో ధరింప చేయాల్సింది సంభావన, దక్షిణని రూపాయి బిళ్ళ చేతిలో ఈ రక్షాసూత్రంలో డబ్బులు పెట్టుకోవాలి. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా కన్యాదానం ఇవ్వవచ్చును. మరి పంతులు గారు ఇంత డబ్బులు వసూలు చేస్తున్నారు కదా మీరు,